హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ అయితే నేను తలకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అయితే ముందు మటన్ని బాగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్రాసెస్ అయితే చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేనైతే ఇదిగో ఇట్లా చేస్తున్నా. ప్రాసెస్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎట్లా చేస్తున్నారు. ఇది నా స్టైల్లో చేస్తున్నా కాబట్టి మీరు చూసేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే మన బిర్యానీకి సంబంధించిన కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇట్లా చేస్తున్నాను, బట్ చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఇది తెలంగాణ స్టైల్ అనమాట. ఇదిగోండి మటన్ చూసారా ఎట్లా ఉందో, చాలా బాగుంది, అంటే తలకాయ అనమాట. సో దీనిలోకి మనకి మెదడు కూడా ఇస్తాడు కదా, సో దాన్ని కూడా కుక్ చేస్తాను, అది కూడా వీడియో పెడతా, చూసేయండి. సో ఇదిగోండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కనుక ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నదే ఈ తలకాయ మాంసాన్ని ఇందులో వేసేయాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఈ మాంసాన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా అన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఒక మూత పెట్టించుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇవాళ తలకాయ తినడానికి గల కారణం ఏంటి అని అంటే జలుబు చేసింది మా వారికి. సో నాకైతే ఇది చారు పెట్టు అని అన్నారనమాట. అందుకని చెప్పేసి సరే తెచ్చుకోండి నేను వండి పెడతాను అని చాలా స్పైసీగా చేయమన్నారు. అందుకే నేనైతే కారం చాలా ఎక్కువే వేసా. సో ఇంక ఇట్లా 5 minutes కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి పసుపు కారాన్ని వేసుకోవాలి. చెప్పాను కదా కొంచెం స్పైసీనెస్ కోసం నేను బాగా కొంచెం కారం ఎక్కువే వేసాను. సో ఇంకా గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. అండ్ ఇందులో తర్వాత ఏం చేయాలి అని అంటే చింతపండు రసం, నేను చింతపండు కూడా నానబెట్టుకున్నా. చింతపండు రసాన్ని కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని మనం 6-7 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈలోపు మనకు కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా మెదడు అని, సో దీన్ని కూడా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చిమిర్చి వేసి కారం ఉప్పు వేసి మాత్రమే చేశాను అనమాట. మా చిట్టు తల్లి కోసం కొంచెం స్పైస్నెస్ తగ్గించి చేశాను దానికోసం. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్గా కుదిరాయి అన్నీ.